హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన ముందు చూపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మంచి సంబంధం, అన్నీ బాగున్నాయి, కానీ ఏం చేస్తాం, జాతకాలు కలవలేదు అని నిరాశగా నిట్టూర్చాడు భరద్వాజ. అవునా అంటూ భర్త నిరాశలో తను భాగం పంచుకుంది కాత్యాయిని. గోత్రం వేరైతే ఋషులు కలుస్తున్నాయి, ఆ రెండు సరిపోయాయి కదా అని అనుకుంటే జాతకాలు కలవు. చచ్చే చావుగా ఉంది. తిరగలేక చచ్చిపోతున్నాను ఈ పిల్ల పెళ్లి కోసం. ఇప్పటికీ 2 చెప్పుల జతలు అరిగిపోయాయి అన్నాడు భరద్వాజ. ఆడపిల్లని కన్నాక తప్పుతుందా? అందుకే అన్నారు ఆడపిల్ల గుండెల మీద కుంపటి లాంటిదని. ఆ విజయవాడ సంబంధం ఏమైంది? అదన్నా కనుక్కోండి అంది కాత్యాయిని. శాస్త్రుల గారి దగ్గరికి వెళ్ళొస్తాను ఇప్పుడే. అన్నీ కుదిరితే గాని వ్యవహారం పెళ్లి చూపుల వరకు రాదు, మరి త్వరగా వెళ్ళండి. భరద్వాజ షర్టు వేసుకుని బయటకు వెళ్లటం కోసం చెప్పులు వేసుకుంటున్నాడు. 4 రోజులుగా ఇంట్లో తన పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్న తతంగాన్ని నిశ్శబ్దంగా గమనిస్తుంది సమీర. ఆమెకు చిరాకుగా ఉంది, కోపంగా ఉంది, అస్థిమితంగా ఉంది. గోత్రాలు జాతకాలు అంటూ తన ప్రమేయం ఏమీ లేకుండానే తల్లి తండ్రి సంబంధాల వేటలో మంచి చెడులు నిర్ణయించడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. కాలం మారుతున్నా ఈ పెద్దలు మాత్రం మారరు. చదువుకున్న ఆడపిల్లలు తమకు కావాల్సిన వారిని తామై ఎన్నుకొని కులాలు మతాలు జాతకాలకు అతీతంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటే తన ఇంట్లో వాళ్లకు మాత్రం అవి కనబడవు, వినబడవు. ఏనాడైనా తనను దగ్గరికి పిలిచి, అమ్మా నీకు ఎటువంటి వరుడు కావాలి, నీ భర్త ఎన్నికలో మనం పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎటువంటివి అని అడిగారా? ఇద్దరు ఒకటే, వాళ్ల ఇష్టాయిష్టాలు వాళ్ళ అభిప్రాయాలు తనివిగా తన నెత్తిన రుద్ది తల వంచి 3 ముళ్ళు వేయించాలని చూస్తున్నారు అన్న ఆలోచన ఉక్రోషాన్ని రోషాన్ని కలిగిస్తున్నాయి సమీరలో. ఇంకా లాభం లేదు. ఇప్పటికైనా వాళ్ల పద్ధతిలో సాగుతున్న ఈ పెళ్లి కొడుకుల అన్వేషణను తాను అడ్డుకోకపోతే వాళ్లకు అనవసర శ్రమ, తనకు అధిక మనస్తాపం తప్పవు అన్న నిర్ణయానికి వచ్చి వెళ్లి తన తల్లిదండ్రుల ఎదుట నిలిచింది సమీర. డాడీ, మీరు నాకు తగిన వరుణ్ణి వెతకటానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా నా అభిప్రాయం ఒకటి మీరు అడక్కపోయినా చెప్పాలనుకుంటున్నాను అంది ధైర్యంగా. భరద్వాజ కాత్యాయిని ఇద్దరూ ఒకేసారి ఆశ్చర్యపోయారు. ఎన్నడూ పన్నెత్తి పెద్దగా మాట్లాడినైనా మాట్లాడిన తన కూతురు, తల్లిదండ్రులంటే భయభక్తులతో మెలిగే తన చిన్నారి సమీర ఈ రోజు ఆరిందలా ముందుకొచ్చి నిటారుగా నిల్చొని తల ఎత్తి అంత ధైర్యంగా మాట్లాడుతుంటే వాళ్లు అబ్బురపడిపోయారు. బయటకు వెళ్లబోతున్న భరద్వాజ లోపలికొచ్చి కూతురి ముఖం వంక ఆసక్తిగా చూస్తూ, సారీ అమ్మా, నిన్ను అడగాలన్న ఆలోచనే ఈ మట్టి బుర్రలకు తట్టలేదు. నా ఎంపికలో ఇసుమంత కూడా లోపం ఉండదని గట్టి నమ్మకమే ఇందుకు కారణమై ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పమ్మా, నీకు ఎలాంటి వరుడు కావాలి అని మనస్ఫూర్తిగానే ప్రశ్నించాడు భరద్వాజ. కూతురు ఏం చెబుతుందో, ఆమె కోరికల లిస్టు ఎంత పెద్దదో అని ఆసక్తిగా వేచి చూస్తోంది కాత్యాయిని. సమీర తన్ను తాను ముందుగా ప్రిపేర్ చేసుకుని ఆ తరువాత గొంతు విప్పింది. ఆ కంఠంలో ఉద్వేగం, తొందరపాటు, కలవరపాటు లాంటి సంకేతాలు ఏమీ లేవు. నెమ్మదిగా తొనకని నిండు కుండలా ప్రతి మాటలో విశ్వాసాన్ని, స్థిరత్వాన్ని నింపుకుంటూ అంది. డాడీ, నాకు మీరు తెచ్చే సంబంధాల్లో మీరు చూడవలసిన జాతకాలు కాదు, పాతకాలపు అంధవిశ్వాసాలకు, చాదస్తాలకు స్వస్తి చెప్పి మనం కాలం వెంట నడవకపోతే భవిష్యత్తు భయంకరంగా మారిపోతుంది. ఇంతకు నువ్వనేదేమిటే? కుతూహలాన్ని అణుచుకోలేని కాత్యాయిని అసహనంగా ప్రశ్నించింది. వయసు, చదువు వంటివి నాకు అతనికి మ్యాచ్ అవుతాయి అనిపించాక, ఒకరికొకరం ఇష్టపడ్డాక మ్యారేజ్ ఫిక్స్ అవటానికి ముందు అతను నేను రక్త పరీక్షలు చేయించుకుంటాం. ఇది మీరు ఒక కండిషన్గా పెట్టండి. అతను బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చాకే పెళ్లి కుదిరినట్లు లెక్క అని గట్టిగా చెప్పండి అంది సమీర తొనకని వెనకని కంఠస్వరంతో. అదేంటి, రక్త పరీక్ష ఎందుకు? బోలెడంత ఆశ్చర్యపోతూ అంది కాత్యాయిని. ఎందుకో, పొద్దున్నే లేవగానే పేపర్ తెరిస్తే తెలుస్తుంది. రేడియోలోనూ టీవీలోనూ వార్తలు వినడమో చూడడమో చేస్తే తెలుస్తుంది. ఎయిడ్స్ అనే భయంకరమైన వ్యాధి భర్త నుండి భార్యకు, భార్య నుండి ఆమెకు పుట్టబోయే బిడ్డలకు వస్తోంది. ఒక పురుషుడు తెలుసో తెలియకో జీవితంలో వేసి ఒక్క తప్పటడుగు తరతరాల వరకు శాపంలా పరిణమించి మొగ్గలోని బ్రతుకుల్ని బుగ్గిగా మార్చేస్తుంది. అందుకే నాకు కాబోయే భర్త ఆరోగ్యవంతుడని, హెచ్ఐవి పాజిటివ్ కాదని నాకు తెలియాలి. కూతురి మాటలకు భరద్వాజ్ ఆశ్చర్యంతో తల మునకలవుతుంటే కాత్యాయనికి చిర్రెత్తుకొచ్చి దీనికి డెఫినెట్ గా పిచ్చి పట్టడమో
గాలి సోకటము లాంటిది జరిగింది అంది. ఎయిడ్స్ గురించి పరిజ్ఞానం ఉంటే నువ్వు అలా మాట్లాడవు మమ్మీ. చదివేస్తే ఉన్నమతి పోవటం అంటే ఇదే. దేశంలో రకరకాల రోగాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంత మాత్రాన పెళ్లి చూపులకొచ్చిన ప్రతివాడిని అన్ని మెడికల్ టెస్టులు చేయించుకొని నీకేం రోగాలున్నాయని ముందుగానే చెప్పునాయనా అంటే ఆ పిల్లాడు ఇదో మెంటల్ కేస్ అనుకుని భయపడి పారిపోతాడు. హవ్వా, ఫలానా వారి పిల్ల ఇలా అడుగుతోందని నలుగురు అనుకుంటే మాకెంత పరువు తక్కువ అంది కాత్యాయిని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంటూ. అంతవరకు అక్కడ గడ్డ కట్టినట్టున్న మౌనాన్ని బద్దలు చేస్తూ భరద్వాజు కూడా కలిగించుకొని అన్నాడు. మీ మమ్మీ చెప్పింది నిజమేనమ్మా. ఇంటికొచ్చిన పెళ్లి వాళ్ళందరినీ నువ్వు ఇలాంటి ప్రశ్నలేస్తే మళ్ళీ ఇంకెవరూ ఈ గుమ్మం తొక్కరు. ప్రాక్టికల్గా నువ్వు అన్నది అసాధ్యం. ఎందుకంటే ఇది ఇండియా, ఫారెన్ కాదు. ఇక్కడ ఇలాంటి వింటే అంతా నవ్వుతారు, హేళన చేస్తారు, విమర్శిస్తారు. తండ్రి మాటలకు నిరాశతో నీరసించిపోయింది సమీర మనసు. మీరన్నది నిజమే కావచ్చు డాడీ, కానీ సదుద్దేశంతో చేస్తున్న ఒక మంచి పనికి ఎవరో ఒకరు ముందుకొచ్చి అంకురార్పణ చేయాలి కదా. లోకులకు భయపడి అడుగు వెనక్కి వేస్తే మన భవిష్యత్తు, సమాజ శ్రేయస్సు సాధించగలమా? ఈ విషయంలో మాత్రం నన్ను బలవంత పెట్టకండి డాడీ. నా పెళ్లి విషయంలో మీరు తొందరపడకండి. నా కండిషన్కు ఒప్పుకునేవాడు, నా మాటల్లోని ఔన్నత్యాన్ని గుర్తించగలిగినవాడు, కాలానికి అనుగుణంగా ఎదగగలిగిన మనసున్నవాడు లభించినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అని తన నిర్ణయానికి తిరుగులేదు అని అర్థం వచ్చేలా మరో మాట మాట్లాడకుండా విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది సమీర. కాత్యాయిని, భరద్వాజ ఇద్దరు ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. ఆమె ముఖంలో కోపం, అతని ముఖంలో అయోమయం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. సుడిగాలిలా తన గదిలోకి వచ్చి తలుపులేసుకుని పక్క మీద వాలిపోయింది సమీర. దిండులో తలదూర్చి పడుకున్న ఆమెకు ఆ సమయంలో తన ప్రాణ స్నేహితురాలు కావేరి కళ్ళ ముందు కదిలింది. వెంటనే కళ్ళ వెంబటి గిర్రున నీళ్లు తిరిగాయి. పాపం కావేరి అనుకుంది సమీర జాలిగా. అడుగులో అడుగుగా, మాటలో మాటగా, అన్నింటా తాముగా 5 సంవత్సరాలు కలిసిమెలిసి స్నేహం చేశారు సమీర, కావేరి. జలపాతం లాంటి సమీరకు ఆగి ఉన్న నది లాంటి కావేరికి జత ఎలా కలిసిందన్న ప్రశ్న వాళ్ళిద్దరినీ చూసిన ఎవరి మనసుల్లోనైనా కలుగుతుంది. కావేరి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్ల. అధిక సంతానం, ఆర్థిక ఇబ్బందులు వంటి కుటుంబ సమస్యలతో మునిగి తేలుతున్న తల్లిదండ్రులు ఎలాగోలా కావేరి పెళ్లి చేసి తమ బాధ్యతల బరువును దింపుకోవాలన్న ఆరాటంతో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అప్పుడు కావేరికి పట్టుబడి 18 ఏళ్లు లేవు. కట్నం పైసా అయినా అడగకుండా పెద్దింటి సంబంధం ఒకటి కావేరిని తమ కోడల్ని చేసుకుంటామని అడగగానే కలిసొచ్చిన అదృష్టమిది అనుకుంటూ పట్టలేని ఆనందంతో పెళ్లి జరిపించారు. కావేరి చాలా అదృష్టవంతురాల అన్నారు ఇరుగు పొరుగు బంధువులు. అత్తగారింట్లో అడుగుపెట్టిన ఓ సంవత్సరం కాపురం చేశాక గాని తనెంత దురదృష్టవంతురాలో తెలియలేదు ఆమెకు. ఆ రోజు ఏడుస్తూ కావేరి తనకు రాసిన ఉత్తరంలోని ప్రతి అక్షరం ఇప్పటికీ గుర్తున్నాయి సమీరకు. సమీరా, నా జీవితం సర్వనాశనమైందే. ఇక్కడ నేను 2 రోజుల నుండి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాను. నా ఏడుపుని ఎవరూ పట్టించుకోవడం లేదు. నన్ను చూసి ఎవరూ అయ్యో పాపం అనుకోవడం లేదు. అందుకే నా ప్రాణ స్నేహితురాలువైన నీకు చెప్పుకొని ఏడుద్దామని ఈ లెటర్ రాస్తున్నాను. ఈ కష్టకాలంలో నీకన్నా నాకు దగ్గరవారు ఎవరున్నారు? సమీరా, నేను మోసపోయానే. పెళ్లి పేరుతో నన్ను అందరూ అన్యాయం చేశారు. పెళ్లి గురించిన ఆలోచనైనా నా మనసులోకి రాకముందే నాకు బలవంతపు పెళ్లి చేసి నన్ను సంసార కోపంలో పడేశారు. అక్కడైనా ఆనందం వెతుక్కుందామని ప్రయత్నిస్తుంటే మొన్న తెలిసిన ఒక వార్త నన్ను అధపాతాలానికి పడేసినట్లుగా అయింది. నేను ప్రెగ్నెంట్ నని నీకు ఉత్తరం రాస్తే ఒక పక్క అభినందనలు తెలుపుతూనే మరో పక్క మెత్తగా చీవాట్లు పెడుతూ వ్రాసావు. నీకు బుద్ధి లేదు, అప్పుడే పిల్లలేంటి అని. ఇప్పుడు నేను వ్రాయబోతున్న నిజం నన్నే కాదు, నీ గుండెలు కూడా బద్దలు చేస్తుందని నాకు తెలుసు. ఎప్పటిలాగే మొన్న నేను మళ్లీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ఏవేవో పరీక్షలు చేయించింది. రిపోర్ట్లలో ఏమని వచ్చిందో తెలుసా? నాకు, నా గర్భస్థ శిశువుకి ఎయిడ్స్ అని. అది వినగానే నాకు ఈ ప్రపంచం గిర్రును తిరుగుతున్నట్లు, ఆకాశం అమాంతంగా విరిగి నా నెత్తిన పడినట్టు అనిపించింది. అది ఎలా సోకిందో, ఎందుకు వచ్చిందో తెలియని అయోమయ స్థితిలో రిపోర్ట్స్ మా వారికి చూపిస్తే ఆయన ఆశ్చర్యపోవటానికి బదులు ముఖం అదోలా పెట్టారు. ఆ ముఖంలో ఏదో అపరాధభావం కనిపించి నిలదీసి అడిగితే తప్పించుకునే సాకులేవో చెప్పి బయటకు వెళ్లిపోయారు. మా అత్తగారిని అడిగితే వాడు కాస్త అల్లరిగా తిరుగుతున్నాడని, పెళ్ళైతే దారికొస్తాడన్న ఆలోచనతో నిన్ను కట్టబెట్టాం. మగవాడన్నాక పెళ్ళాం వచ్చిందాక మడికట్టుకుని కూర్చుంటాడా ఏంటి అని సన్నాయి నొక్కులు నొక్కింది.
నాకు ఒళ్ళు మండి, నిజం చెప్పండి, పెళ్లి కాకముందే మీ అబ్బాయికి ఎయిడ్స్ ఉంది కదూ అని గద్దించి అడిగితే ఆమె కాస్త కంగారు పడిపోయి, మనిషన్నాక రోగాలు రాకుండా ఉంటాయా? కాపురం చేస్తుంటే వచ్చిందని అదృష్టాన్ని బట్టి ఎలాంటి రోగాలైనా మటుమాయమవుతాయని నమ్మాను. నీకు నీ పుట్టబోయే బిడ్డకు కూడా అంటుకుంటుందని నేను కలగన్నానా అంది. ఆ సమాధానం అక్కడికక్కడే ఆమె గొంతు పిసికి చంపేయాలన్నంత కోపాన్ని తెప్పించింది నాకు. ఆ రాత్రి మా ఆయన్ని నన్నెందుకిలా మోసగించారు, నా జీవితాన్ని, నా భవిష్యత్తుని ఎందుకిలా కాల్చేస్తున్నారు అని అడిగినందుకు తల్లి కొడుకు ఏకమై నానా రభస చేశారు. దిక్కున చోట చెప్పుకోమన్న తీవ్ర స్థాయిలో మొండిగా వాదించారు. ఎవరికి చెప్పుకొని నీకు తప్ప? అమ్మకు చెబితే అదేం జబ్బే, అంతగా బాధపడిపోతున్నావు అని ఆశ్చర్యపోయింది. ఆమెకు ఎయిడ్స్ గురించి ఏమాత్రం తెలియదు. క్యాన్సర్ గురించి విన్నాను గాని ఇదేంటి అని అడిగింది. నాన్న ఆయన కాసేపు తిట్టి నా కర్మానికి చింతించి మిన్నకున్నారు. ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వైనా నన్ను గురించి ఆలోచించి బాధపడకు. ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాల గురించి అందరికీ తెలియాలనే అక్కసను అణుచుకోలేక నీకు వ్రాస్తున్నాను. ఇంకా నిన్ను బాధ పెట్టను. ప్రస్తుతానికి ఉంటాను. నీ మిత్రురాలు కావేరి. కళ్ల ముందు నిలిచిన ఉత్తరాన్ని మనసులోనే చదువుకొని మానని గాయానికి మరోసారి వేదనను అనుభవించింది సమీర. ఆ ఉత్తరం తర్వాత మరొక ఉత్తరం వచ్చింది కావేరి నుంచి. మా అత్తగారు మా ఆయన నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. పొమ్మన్నా ఇంకా ఇంటి చూరు పట్టుకుని వేలాడలేక ఎటో వెళ్ళిపోతున్నాను. అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను, నా బిడ్డతో సహా అని వ్రాసింది. మరోసారి తన కూతుర్ని గురించి వ్రాస్తూ నాకు తోడుగా మరో దురదృష్టవంతరాలు పడిందే సమీర. ముద్దులొలికే దాని ముఖం, అమాయకమైన ఆ కళ్ళు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఏం తప్పు చేసిందని దానికి శిక్ష? ఎవరో చేసిన పాపం మొగ్గలోనే దాని బ్రతుకును తుంచేయబోతుంటే ఏమీ చేయలేక ప్రేక్షకురాలుగా చూస్తూ ఉండిపోతున్నాను. ఈ భూమి మీద దాని ఉనికి ఏడాదో 2 ఏళ్ళు అని ఆవేదన పడింది. ఆ తర్వాత కావేరి నుంచి ఉత్తరాలు ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించా తన అడ్రస్ కనుక్కోలేకపోయింది సమీర. ఆ తర్వాత 4 ఏళ్ల వయసులో కావేరి కూతురు చచ్చిపోయిందని, మరో 2 సంవత్సరాలకు కావేరి కూడా ఈ లోకాన్ని విడిచిపోయిందని తెలిసింది. కావేరి నిష్క్రమణ సమీర మనసులో బలమైన గాయాన్ని చేసింది. కావేరి జీవితం సమీరకు కొత్త పాఠం నేర్పిస్తున్నట్లయింది. ఎవరో వచ్చి ఏదో చేస్తారన్నది పిచ్చి మాట. ఎవరి జీవితాన్ని వాళ్లే తీర్చిదిద్దుకోవాలి. ఎవరి భవిష్యత్తుకు వాళ్లే గట్టి పునాదులు నిర్మించుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని భయపడి మొహమాటంతో మౌనం వహిస్తే జీవితం మొక్కదశలోనే వేళ్లతో సహా పెకిలించబడుతుందన్న భావాలు సమీర హృదయంలో బలంగా స్థిరపడిపోయాయి. అందుకే ఈ ఒంటరి పోరాటం. సమీరకు ఆ రోజు పెళ్లి చూపులు. అంతా హడావిడిలో ఉన్నారు. కూతురికి తల్లి తండ్రి వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తున్నారు, నోరు మూసుకొని కూర్చోవాలని. సూటుబూటుల పెళ్లి కొడుకు వచ్చాడు. పొందూరు పంచలో అతని తండ్రి, మడత నలగని పట్టుచీరలో తల్లి వచ్చి టీవీగా మగపెళ్లివారి హోదాలో కూర్చున్నారు. భరద్వాజ కాత్యాయిని వంగి వంగి వాళ్లకు మర్యాదలు చేస్తున్నారు. ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు సమీర మీద. ఏం చదువుకున్నావు? నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అని తండ్రి అడిగాడు. వంటలు చేయడం వచ్చా? ఇంటిని దిద్దుకునే నేర్పి నీకుందా అని తల్లి ప్రశ్నించింది. చాలా ఫాస్ట్గా ఉండే లేడీస్ అంటే నాకు ఇష్టం. మోడర్న్ థింకింగ్ ఈ కాలపు ఆడపిల్లల స్పెషాలిటీ. మీరు ఆ టైపే కదా అని ప్రశ్నించాడు పెళ్లి కొడుకు. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది సమీర. నొసలు చిట్లించకుండా, కళ్ళల్లో చిరాకు వ్యక్తం కాకుండా చిరునవ్వుతో సమాధానం చెప్పింది. కాత్యాయిని భరద్వాజ ముసిపోయారు. పిల్ల లక్షణంగా ఉంది అని సంబరపడిపోయారు పెళ్లివారు. జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి అని అరిచి మరీ చెప్పాడు శాస్త్రులు గారు. అలాంటి సమయంలో తనంత తానుగా కంఠం విప్పి, నాది ఒక రిక్వెస్ట్ అంది సమీర అందరికీ వినిపించేలా స్పష్టంగా. ఆశ్చర్యంతో అందరూ తలెత్తి చూశారు. పెళ్లి కొడుకును ఉద్దేశించి అంది సమీర. పెళ్లికి ముందు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. HIV నెగిటివ్ వస్తేనే పెళ్లి. 6 అడుగుల కుర్రాడు అదిరిపడ్డాడు ఆ రిక్వెస్ట్ విని. పెళ్లి పెద్దలు నోరు వెళ్లబెట్టారు. పెళ్లి కొడుకు తల్లి, బ్లడ్ టెస్ట్ అంటుందేంటి అమ్మాయి అని అయోమయంగా భర్త వంక చూసింది. పెళ్లి కొడుకు తండ్రి చటుక్కున లేచి నిల్చొని భాగిను కొడుకును ఉద్దేశించి, లేవండి లేవండి, ఇంకా సిగ్గులేక కూర్చున్నారే? ఇలా బరితెగించి మాట్లాడే ఆడపిల్లలను కుటుంబం అని తెలిస్తే గడపలో అడుగుపెట్టేవాళ్లమే కాదు అన్నాడు నిప్పులు తొక్కుతూ. క్షణంలో ముగ్గురు గడప దాటి వెళ్లిపోయారు. శాస్త్రుల గారు ముక్కు మీద వేలేసుకుని అలానే కూర్చుండిపోయారు. నీకికి జన్మలో పెళ్లి కాదు అంది తల్లి కాత్యాయిని.
నేనిక నీకోసం ఏ సంబంధాలు తేను, తిరగలేక చస్తున్నాను అన్నాడు తండ్రి భరద్వాజ. సమీర మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు సమీరకు 8వ పెళ్లిచూపులు. మొదట ఉన్న హడావిడి ఆర్భాటం లేవు ఇప్పుడు ఆ ఇంట్లో. కాత్యాయిని భరద్వాజ అప్పటికే నీరసించిపోయి నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అందుకే రొటీన్లా పెళ్లిచూపులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగా ఆ రోజు ఆ పెళ్లివారు అందరిలాగానే వచ్చారు. చిరునవ్వుతో ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టడం అయింది. కాఫీలు ఫలహారాలు తెచ్చిచ్చి తీసుకోండి అని మర్యాదపూర్వకంగా అన్నారు. పెళ్లికొడుకు తండ్రి తల్లి సమీరను ప్రశ్నలేవో అడిగారు. తొనకని నిండుకుండలా కూర్చొని తన సహజ ధోరణిలో అనవసరపు సిగ్గులు బిడియాలు లేకుండా తలెత్తి సమాధానం చెప్పింది సమీర. అమ్మాయి మాకు నచ్చింది, మీకు మా సంబంధం నచ్చితే త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అంది పెళ్లికొడుకు తల్లి అత్యుత్సాహంతో. అలా చెయ్యండి, జాతకాలు కూడా దివ్యంగా కలిశాయి అన్నారు శాస్త్రులు గారు. నాదొక రిక్వెస్ట్ అంది సమీర. అయిపోయింది, ఇక ఈ సంబంధం కూడా హుష్కాకి అనుకున్నాడు భరద్వాజ్. దీనికి ఎంతగా చెప్పి తీసుకొచ్చినా ఆ గూటి చిలుక అన్నట్లుగా ఆ పలికే పలుకుతోంది. దీనికి ఇదేం పిచ్చో అర్థం కావటం లేదు. దీన్ని పెద్ద చదువులు చదివించి పొరపాటు చేశాం అనుకుంది కాత్యాయిని. అడగదలుచుకుందేదో అడిగేసింది సమీర. గుండెలు పీచు పీచుమన్నాయి ఆమె తల్లిదండ్రులకు. ఒక్క నిమిషం అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. తుపాను ముందు నిశ్శబ్దంలా అనిపించింది అక్కడ వాళ్లకు ఆ మౌనం. సమాధానం కోసం ఎదురుచూస్తున్న అవతలి వాళ్ల ఫేస్ రీడింగ్ చేస్తోంది సమీర. ఉన్నట్లుండి ఎవరో సభాష్ అన్న కంఠస్వరం ఆ వెంటనే కరతాళ ధ్వని వినిపించి అందరూ తలెత్తి చూశారు. ఆనాటి పెళ్లి చూపులకు పిల్లవాడి వెంట అతని తల్లి తండ్రితో పాటు మేనమామ కూడా వచ్చాడు. అతనికి సంబంధించినవే ఆ మాట, ఆ కరతాళ ధ్వని. వెరీ గుడ్, నువ్వు నాకు చాలా చాలా నచ్చేశావమ్మా. ఈ కాలం పిల్లలంటే ఇలా ఉండాలి అంటూ మేనల్లుడి వైపు తిరిగి, నువ్వు చాలా అదృష్టవంతుడురా వికాస్, ఐ కంగ్రాచులేట్ యూ. ఇంత ధైర్యం, ఇంత ముక్కుసూటితనం, ఎంతో ముందు చూపు, పరిస్థితులకు అనుగుణంగా స్పందించే ఫాస్ట్నెస్ ఉన్న ఈ అమ్మాయి నీ భార్యగా రాబోతుంది. ఇక నీ సంసారం నందనవనమే అనుకో అన్నాడు ఆయన. ఆయన పేరు డాక్టర్ కృష్ణమోహన్. ఒక ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు. వైద్య రంగంలో తలనెరిసిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం సమాజాన్ని మహమ్మారిలా పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ను పారదోలటానికి విశేషంగా కృషి చేస్తున్న పరిశోధకుడు. అలాంటి వ్యక్తిని, అంత మహోన్నతుడిని సమీర ధైర్యం, పెట్టిన కండిషన్ అంతగా స్పందింపచేశాయంటే చేయవు మరి. పెళ్లికొడుకు వికాస్ వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా ప్రవృత్తిరీత్యా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. చదువుకున్న ఆడపిల్లల చురుకుదనం, తెలివితేటల పట్ల ఇష్టం, నమ్మకం ఉన్నవాడు. అందుకే చిరునవ్వుతో సమీర వంక చూస్తూ, మీరు అడిగిన దానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇద్దరం రక్త పరీక్షలు చేయించుకొని వైద్యులు మనం ఆరోగ్యవంతులమని, మన ఇద్దరి బ్లడ్ గ్రూప్లు సంసార జీవితానికి మ్యాచ్ అవుతాయనే సర్టిఫికెట్ ఇచ్చినప్పుడే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు గంభీర స్వరంతో. సమీర కళ్లల్లో 2 మెరుపు తీగల తలుక్కుమని మెరిశాయి వెంటనే. తను కోరుకున్న వ్యక్తి, తనను అర్థం చేసుకోగల పురుషుడు తన జీవిత భాగస్వామిగా రాబోతున్నందుకు ఆమె మనసు పురివిప్పి నెమల్లా నాట్యం చేసింది. ఇంకా నమ్మకం కలగక ఇది నిజమా లేక కళ అన్నట్లు చూస్తున్నారు కాత్యాయిని భరద్వాజ్. నిజమని ఎదుటి దృశ్యం చెబుతున్నా తమ కళ్ల మీద తమకే విశ్వాసం లేనట్లు అనుమానంగా పెళ్లికొడుకు తల్లి తండ్రి వంక చూశారు. తండ్రి విశ్వనాథరావు భరద్వాజ్ వంక చూస్తూ, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది భరద్వాజ్ గారు. ఇంత అందం, ఇన్ని తెలివితేటలో ఉన్న ఈ అమ్మాయి మీ కూతురుగా మీ ఇంట పుట్టినందుకు. ఈ పెళ్లి కుదిరాక ఈ ఈర్ష్య కొంచెం తగ్గుతుందిలేండి. ఎందుకంటే ముందు ముందు ఈ అమ్మాయి నా ఇంటి కోడలుగా నాతోటే ఉండబోతున్నందుకు. అప్పుడు మీరే నన్ను చూసి ఈర్ష్యపడాలి అంటూ బిగ్గరగా నవ్వాడు ఆయన. ఈ ఎయిడ్స్ గీడ్స్ నాకేమీ తెలియదు గాని నాకు మాత్రం ఈ అమ్మాయి చాలా చాలా నచ్చేసింది. మా కాలంలో మాకు లేని చదువులు, తెలివితేటలు, ధైర్య సాహసాలు ఈ కాలపు పిల్లల్లో ఉండటం చూసి నేను ముచ్చట పడిపోతూ ఉంటాను. ఈ రోజుల్లో పుట్టక ఆ రోజుల్లో ఎందుకు పుట్టానని బాధపడుతూ ఉంటాను. చూడమ్మాయి సమీరా, నాకు ఆడపిల్లలు ఎలాగూ లేరు. కోడలైనా కూతురువైనా నువ్వే మాకు. పెళ్లిచూపుల ప్రశ్నలో, కండిషన్స్లో సైతం చోటు చేసుకున్న ఆ ఎయిడ్స్ అంటే ఏమిటో, దాని సంగతి, సందర్భాలు అన్నీ మా ఇంటికొచ్చాక నువ్వే నాకు చెప్పాలి. నన్ను గురించి పట్టించుకోవడానికి మా ఇంట్లో ఈ మగమహారాజులిద్దరికి టైం ఉండదులే. అందుకని అంటున్నాను అంది ఆ కాలంలో పుట్టిన, ఈ కాలంలో మనిషిలా కనిపించే రాజ్యలక్ష్మి. అందరూ ఓకే అనడంతో గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు కాత్యాయిని భరద్వాజ. తమ కడుపున పుట్టి
తమ ఇంట పెరిగిన తమ కూతురి తెలివితేటల మీద తమకు లేని నమ్మకం, విశ్వాసం ఇతరుల కంఠంలో ధ్వనించగా విని సిగ్గుపడ్డారు కూడా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.